హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. 2019లో వచ్చిన గ్రూప్ డి నోటిఫికేషను, 2024లో వచ్చిన ఈ గ్రూప్ డి నోటిఫికేషన్, ఈ రెండింటిని చాలామంది ఏమనుకుంటారంటే 2019 యొక్క కట్ ఆఫ్ అడుగుతున్నారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటి మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఆ కట్ ఆఫ్ని మనం క్లియర్ చేయగలుగుతామా, లేకపోతే ఇలా కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొత్తగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుందా, జాబ్ వచ్చినాక నైట్ షిఫ్ట్లు ఉంటాయా, మార్నింగ్ షిఫ్ట్లు ఉంటాయా, శాలరీ ఎంత వస్తుంది, ఇవి మొత్తము ఒక క్వాలిఫై అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు మాత్రం ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాలిఫై అభ్యర్థికి వీటి మొత్తం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడంటే అతను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్లో అతని పేరు అనేది మాత్రం ఉండదు. ఎందుకనంటే 2019లో వచ్చిన నోటిఫికేషన్కి 1,00,000 పైననే ఇవి వేకెన్సీస్ ఉంటే ఇక్కడ వచ్చేసి 32,000. ఇక్కడ వచ్చిన పేపర్ అనేది కొంచెం హార్డ్. మరి ఇక్కడ వచ్చే పేపర్ మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారా? అంటే కొంతమంది చెప్తున్నారు కదా, మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఈ పేపర్ని డిసైడ్ చేసినట్టేనా? మీరు చాలామంది అభ్యర్థులు చేసే తప్పు ఏంటంటే వీటి గురించి అసలు కట్ ఆఫ్ అనేది మనం ముందే చెప్పలేము. ఆఖరికి రైల్వే మినిస్టర్ గారా చెప్పలేరు ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది, ఎవరు డిసైడ్ చేయలేరు. కానీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుందా, జాబ్ వచ్చినాక ఎన్ని ఏళ్ళకి మేము ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, జాబు రాలేదు, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఉన్న లాస్ట్ డేటే ఇంకా అయిపోలేదు, అప్పుడే అది అసలు అప్లికేషన్ మీద యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది కూడా తెలియదు, అప్పుడే జాబ్ వచ్చినట్టు, జాబ్లో జాయిన్ అయినట్టు, మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ రిటర్న్ మన ప్లేస్కు మనము మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్లు, ఇవి మొత్తం మిమ్మల్ని వెనకకు తీసుకెళ్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి మొత్తం ఏంటంటే టైం పాసు, ఊహించుకోవడానికి బాగుంటాయి. ఊహించుకోండి, చాలా బాగుంటుంది. నేను జాబ్లో జాయిన్ అయినట్టు, నాకు ఎక్కడో చెన్నైలో పడినట్టు, అక్కడి నుంచి మా ఇంటికి లేకపోతే మనం ఆంధ్రాకి కానీ లేకపోతే తెలంగాణకు కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం ఆ రైల్వే అధికారిని, ఆ స్టేషన్ మాస్టర్ని అర్జీ పెట్టుకున్నట్టు, ఇవి మొత్తం ఊహించుకోవడానికి బాగుంటాయి. మరి ఈ ఊహించుకోవటమేనా, మరి చేసేది ఏమైనా ఉంటుందా? ఇది నిజం అవ్వాలంటే వాడు ఒక పీరియడ్ ఇచ్చిండు ఎగ్జామ్ నోటిఫికేషన్కి మరియు ఎండ్కి, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎండ్కి మరియు దేనికి ఎగ్జాము ఎండ్ అయిపోయే లాస్ట్ డేట్కి. ఈ పీరియడ్లో నువ్వేం చేయాలి అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు ఈ పీరియడ్లో నువ్వేం చేయాలంటే చదవాలి. ఇది చదవకుండా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నైట్ పూట్ల జాబ్ ఉంటుందా, ఈవినింగ్ పూట జాబ్ ఉంటుందా, నేను జాబ్ చేసి వెంటనే మళ్ళీ ఇంటికి రావచ్చా, నాకు శాలరీ ఎంత వస్తుంది, ఇది మొత్తం ఏం చేస్తుందంటే మనల్ని చదవనీయకుండా చేస్తుంది. నేనైతే వీటి గురించి ఈ 2019లో ఆలోచించిన. 2019లో ఇలానే ఆలోచించి నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే సైన్స్ గురించి మీకు ఇంపార్టెంట్గా ఏం చెప్పాలంటే, సైన్స్ అనేది కాన్సెప్ట్ తెలవకపోతే మీరు మర్చిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాన్సెప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు ఫాస్ట్గా పెట్టచ్చు, యాక్యురసీ 100% యాక్యురసీతో అటెంప్ట్ చేయగలుగుతారు. 2019లో నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వచ్చిన మార్క్స్కి కట్ ఆఫ్కి ఎంత తేడా ఉందంటే 0.5, అంటే హాఫ్ మార్క్తో నాకు పోయింది. హాఫ్ మార్క్తో పోయినప్పుడు దాని తర్వాత కీ ఇచ్చినప్పుడు నేను చెక్ చేసుకుంటే నాకు సైన్స్ అనేది దెబ్బేసింది. సైన్స్ చాలా పెద్ద దెబ్బేసింది. అంటే నేను ఎలా చదివినప్పుడు ఈ యూట్యూబ్లో పెట్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే గత పరీక్షలో వచ్చిన వాటి గురించి, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 ఆప్షన్లు ఇస్తారు కదా, వాటి గురించి ఈ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అలా చదివాను నేను. నాకు అది ఆ సబ్జెక్ట్ చదివినట్లేదు, ఒక బిట్ లాగా చదివాను. కానీ ఏమైందంటే ఆటోమేటిక్గా సైన్స్ అనేది దెబ్బేసింది. అంటే దాన్ని మనం కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటేనే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే అటెంప్ట్ చేయగలుగుతాం. అంతేగాని ప్రీవియస్ ఇయర్ బిట్లు కానీ. ఇప్పుడు దాని తర్వాత నేను ఏం చేశానంటే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి 40 మార్కులు వచ్చేసి సైన్సే ఉండేది, 40 మార్కులు. అప్పుడు ఏం చేశానంటే లేట్ అయినా పర్లేదు కానీ బేస్మెంట్ సరిగ్గా వేసుకోవాలని నిర్ణయించుకున్నా. అంటే పునాది గట్టిగా ఉండాలని నిర్ణయించుకొని అప్పుడు వెతికి ఈ పీడిఎఫ్లోనే నేను ఎన్సీఆర్టీ తెలుగు బుక్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. ఈ బుక్నే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. రోజు చెప్తున్న బుక్ ఏంటంటే నేను ప్రిపేర్ చేసుకున్న ఎన్సీఆర్టీ బుక్. ఈ బుక్ వల్ల నేను
టెక్నీషియన్ గ్రేడ్ 3లో 40 మార్కులకి 37 అటెంప్ట్ చేయగలిగాను. 37 మార్కులు అటెంప్ట్ చేయగలిగాను. 37 నాకు కరెక్టే వచ్చాయి. 37కి 37 వచ్చినాయి. ఓకేనా? అయితే దీని గురించి కాదు నేను చెప్పేది, 37 వచ్చినాయా 40 వచ్చాయనేది కాదు, నేను దీని గురించి చెప్తున్నా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత బేస్ అనేది నేను చెప్తున్నా. ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటామో అప్పుడు మనకి ఈజీగా ఇస్తుంది. వాడే ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఏమి ఇచ్చాడు, 10th స్టాండర్డ్ 10th బేస్ సిబిఎస్ఈ ఆర్ ఎన్సీఆర్టీ, అంటే ఇది ఎన్సీఆర్టీలో ఒక భాగం. అలా చదివితేనే మనకు అర్థమవుతుంది. దాన్ని వదిలేసి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే చాలామంది, నేను చాలా యూట్యూబ్ ఛానళ్ళు చూశాను, చాలామంది అలానే చెప్తున్నారు. కట్ ఆఫ్ అంటున్నారు, లేడీస్కి ఏ జాబ్ అంటున్నారు. అయిపోయింది, ఆ శకం అయిపోయింది. లేడీస్కి ఇప్పుడు లేడీస్ జాబ్ చేయాలి, జాబ్ చేయాలన్నప్పుడు పాయింట్స్ మీద అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక్కసారి చూస్తే సరిపోతుంది కదా. లేడీస్ ఏ పోస్టులకి ఎలిజిబుల్, లేకపోతే ఏ పోస్టులకి వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుందని ఆల్రెడీ వీడియో చేసి మళ్ళీ వీడియో చేసి మీ టైం మొత్తం వీళ్ళే తింటున్నారు. అలాంటప్పుడు ఇంకా మీరేం చదువుతారు? చదవలేరు కదా. ఇది కాంపిటీషన్ పీరియడ్, కాంపిటీషన్ ఘోరంగా ఉంది, ఎక్కువ ఉంది. ఇక్కడ 2019లో 1,50,00,000 లక్షల మంది అయితే 2024లో తక్కువ పోస్టులు దాదాపు 2 కోట్ల చిల్లర ఉంటుందని అంచనా, ప్రజెంట్ ఉన్న అంచనా. మరి ఇంత కాంపిటీషన్లో మనం లాగాలి అని అంటే ఇవి మొత్తం పట్టించుకుంటే ఖచ్చితంగా మీరు రేపు ఊహల్లోనే బతకాల్సి వస్తుంది. ఊహల్లోనే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా, లేకపోతే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మాకు నైట్ షిఫ్ట్లు ఉంటాయా, మా శాలరీ ఎన్ని నెలలకు ఒకసారి పెరిగిద్ది, పెరిగితే ఎంత పెరిగిద్ది, ఇవి మొత్తం ఊహలకు పనికొస్తాయి. ఎప్పుడైనా సరే మాటలు మానేసి చేతల్లో చేసి చూపించండి. అప్పుడే మీ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. అవును పలానా వ్యక్తి మాట్లాడిండు, ఆ మాటలకు తగ్గట్టే పని చేసి చూపించిందని చెప్పుకోవాలి. కానీ వాడు చాలా మాటలు మాట్లాడిండు, కానీ వాడి జీవితం ఏమో ఇప్పుడు కనీసం వాడు ఒక్క ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వలేకపోయాడు, రైల్వేలో జాబ్ తెచ్చుకోపోయాడని కన్న తల్లిదండ్రులే అంటారు. కన్న తల్లిదండ్రులే ఏం చదివి నువ్వు అని అంటారు. ఇవి మొత్తం ఈ వీడియోలు చూడటం పక్కన పెట్టి కాన్సెప్ట్ నేర్చుకొని వాటిని ఫాలో అవ్వండి. నేను అందుకని ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేయను. నేను ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే అదంతా ఇదంతా, కట్ ఆఫ్ ఎవరి చేతుల్లో ఉండదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు కదా, కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ మీద డిసైడ్ అవుతుంది. ఇంకా అది మీకు తెలవకుండా మీరు ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ దానికి ప్రిపేర్ అవ్వరు కదా, మీరు చిన్నపిల్లలు కాదు కదా. దానికి అది మీకు తెలవాలి. కట్ ఆఫ్ అనేది ఇప్పుడు డిసైడ్ అవ్వదు అని మీకు తెలవాలి. అంతేగాని దాన్నే పట్టుకొని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నైట్ షిఫ్ట్లు ఉంటాయా, శాలరీ ఎంత ఉంటుంది, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎన్ని సంవత్సరాలకి లేకపోతే ఎన్ని నెలలకు పెట్టుకోవచ్చు, ఇవి మొత్తం మిమ్మల్ని వెనకడిగేసేటట్టు చేయడానికి. ఇంకోటి ఏంటంటే అవి మిమ్మల్ని ఆపేస్తాయి. కేవలం వాళ్ళ లబ్ధి కోసం చెప్తారే కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ఓకేనా? నేను ఈ మంత్ ఎండ్కి 6th 7th ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 6th మరియు 7th యొక్క పీడిఎఫ్ మాత్రమే ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ మీరు చదువుతా వెళ్తే మీకు బహుశా అర్థం కావచ్చు. అందుకనే నేను వీడియోస్ చేసిన తర్వాత దాన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. మంత్ ఎండ్కి చాలామంది అడుగుతున్నారు నన్ను, బ్రదర్ పీడిఎఫ్ పెట్టండి, మీరు నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకున్నారు, మాకు ఆ పీడిఎఫ్ పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. పెడతాను, ఈ మంత్ ఎండ్ కల్లా పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ మంత్ ఎండ్ కల్లా సైన్స్ కంప్లీట్ అవుతుంది. నేను ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తున్నాను. ఆ విధంగా వెళ్ళండి. ఏదైనా చిన్నపిల్లడికి ఒకేసారి ఇంత అన్నం పెట్టరు. చిన్నపిల్లడికి ఫస్ట్ పాలు ఇస్తారు, అవి కొంచెం పెరిగాక కొంచెం అలా ఎక్కిస్తున్నాను నేను. ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ని ఒక చిన్నపిల్లడికి ఏ విధంగా ఎక్కిస్తున్నానో అదే విధంగా నేను ఎక్కిస్తున్నాను. అంతేగాని ఇది మీకు ఇవ్వకూడదని కాదు, లేకపోతే ఏం లేదు. నాకు ఒక్క స్టూడెంట్ క్వాలిఫై అయినా సరే సరిపోతుంది. ఒక్క స్టూడెంట్ అయినా క్వాలిఫై అయితే అది చాలు. కంపల్సరీగా మీరు చదివితే మీ పేరు అనేది సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా? దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. 2019 కట్ ఆఫ్ అసలు చూడొద్దు మీరు. ఎందుకు? దీనికి సంబంధం లేదు. అప్పుడున్న రేటే ఇప్పుడు ఉన్నాయా? అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉండట్లేదు కదా బయట నిత్యావసర వస్తువులు. మరి అప్పుడున్న పేపర్ ప్యాటర్న్ ఎలా ఎందుకు ఉంటుంది, అప్పుడున్న కట్ ఆఫ్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది, అది నార్మల్గా థింక్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఇదే విషయాన్ని మీతో చెప్దాం అనుకుని దీనికి సపరేట్ వీడియో చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే కష్టపడకుండా మీరు ఆ ఫలితాన్ని కూడా ఆశించడానికి అర్హులం కాదు. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడానికి అర్హులమే కాదు, ఆశించడానికి కూడా అర్హులం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి నెల రోజులు ఇంట్లో గడపడానికి మార్నింగ్ 10కి వెళ్ళి మళ్ళీ నైట్ 10 వరకు వస్తాడు. ఏది? నెల రోజులు తన ఇంట్లో ఉన్న వారి కోసం, తన కోసం బ్రతకడానికి నెల రోజులు ఉదయం 10 గంటలకు వెళ్తే నైట్ 10 గంటలకు వస్తాడు. ఏది? నెల రోజులకే. మరి ఒక తరాన్ని మార్చేది ఇది. ఒక తరం అనేది బాగుపడుతుంది. ఒక తరాన్ని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఒక పూల బాట, బంగారపు బాట వేసి దాన్ని రూపురుద్దుతున్నారు. అలాంటి బంగారు బాట కోసం మీరు ఎంత కష్టపడాలి?
అది మీకే తెలవాలి. అందుకనే కాబట్టి కష్టపడి చదవండి. ఎవరిని డిస్కరేజ్మెంట్ అనేది చేయొద్దు. ఖచ్చితంగా నేను ఏంటంటే మీలో పాజిటివ్నెస్సే క్రియేట్ చేస్తాను, అంతేగాని ఊహలను క్రియేట్ చేయను, ఇమాజినేషన్ క్రియేట్ చేయను. మీకు వస్తుంది 6 నెలల తర్వాత అది పెట్టుకోండి, లేకపోతే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఇమాజినేషన్ అయితే నేను క్రియేట్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. మీరు కష్టపడితేనే ఆ ఫలితాన్ని ఆశించండి, అప్పటి వరకు ఆశించద్దు. కష్టపడినా రాకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. కష్టపడింది ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. సరేనా? ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా అడగాలనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే తొందరగా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు చాలా త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో వస్తుంది, ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ ఫిజిక్స్ అండ్ బయాలజీ మొత్తం 8th నుంచి మనకు డివైడ్ అయిపోతాయి. అయితే ఈ క్వాంట్ అండ్ రీజనింగ్ కూడా ఒకసారి నేను చెప్పే విధానం చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. క్వాంట్ ఏ విధంగా చదవాలి, దాన్ని ఎలా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, ఒక ప్రాబ్లమ్ని 30 సెకండ్స్లో ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఎక్కువ దీని మీద ఫోకస్ పెట్టా, ఎన్సీఆర్టీ మీద, అందుకని వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఇంకోటి ఏంటి, నాకు అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది నాకున్న సోర్సెస్ని బట్టి, అందుకని కొంచెం లేట్గా వీడియోలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. క్వాంట్ రీజనింగ్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.